తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. గత జన్మ రహస్యాలు, పూర్వజన్మలో మనం ఏం చేశామని చెప్పేసి కొంత ఈ జన్మలో కొంత పుట్టిన వారు చెప్తూ ఉంటారు తరచుగా. ఈ మధ్యలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. గత జన్మలో నేను ఫలానా, గత జన్మలో నేను ఈ పని చేశానని చెప్పేసి 10 ఏళ్ల బాలుడు చెప్పాడు, 25 ఏళ్ల అమ్మాయి చెప్పిందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో చేస్తూ ఉంటాం. నిజంగానే గత జన్మ పాపకర్మలు, గత జన్మ రహస్యాలు ఈ జన్మలో గుర్తుంటాయా? అసలు ఇది ఎలా గుర్తుంటాయి అనే విషయం మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జిఎం రావు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ అడ్వకేట్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ఒక అడ్వకేట్, అదేవిధంగా ఆధ్యాత్మికంలో ఉన్నారు. మీరు ఈ ఆధ్యాత్మికంలోకి ఎలా వచ్చారు? దాని తర్వాత నేను ఇందాక మాట్లాడినట్టు గత జన్మ రహస్యాలు ఈ జన్మలో కొంతమందికి గుర్తు ఉంటాయి, అవి చెప్తూ ఉంటారు. గత జన్మలో నేను ఫలానా అని చెప్తూ ఉంటాను. అసలు ఆ జన్మలో వీళ్ళకి ఎలా గుర్తుంటుంది? ఆ గత జన్మ గుర్తులు ఉన్నట్టు తెలిపే సంకేతాలు ఏంటి అసలు? చాలా మంచి క్వశ్చన్స్ అడిగారండి. చాలా డీప్ మీనింగ్ కూడా ఉంటుంది దీని లోపల. సో స్టార్ట్ చేసే ముందు ఒకసారి వినాయకుడికి స్మరించుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పునర్జన్మ ఇది ప్రతి మ్యాక్సిమం రిలీజియన్స్లలో దీన్ని నమ్ముతుంటారండి. ఓకే. రీఇన్కార్నేషన్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, రీసెర్చ్ బేస్డ్ సబ్జెక్ట్. దానిపైన ఎన్నో ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే. ఈ రీఇన్కార్నేషన్ గురించి మనకు పూర్వజన్మ ఇవన్నిటి గురించి మనకు ఎప్పుడైతే మనం ఉపనిషత్తులు చదివిన వాళ్ళకు చాలా బాగా తెలిసి ఉంటుంది. ఓకే, రీఇన్కార్నేషన్ ఏంటిది, అసలు పునర్జన్మ అనేది ఉంటూనే ఉంటుందా? అసలు మనిషి ఈ జన్మలో కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంటాడు. అంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఎక్స్పెక్ట్ చేయని పనులు చేస్తుంటాడు. అది ఆయనకు ఎలా వచ్చింది? కొంతమంది ఇప్పుడు మాట్లాడే స్టేజ్కి రాగానే భగవద్గీత చెప్పేస్తున్నారు. కొన్ని చిన్న స్టేజ్లోనే భగవద్గీత చెప్పేస్తున్నారు. మధ్య చిన్నపిల్లలు కూడా అనర్గళంగా అన్ని శ్లోకాలు చెప్పి అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాథమెటిక్స్ లో ఎక్స్పర్ట్ ప్రూఫ్ కూడా చేస్తున్నారు చిన్నపిల్లలే. అంటే విచ్ ఈస్ బియాండ్ అవర్ థింకింగ్. సో వాళ్ళకి ఎలా వస్తున్నాయి అట్లాంటివి అనేది మనం విత్ ఎగ్జాంపుల్స్తో తీసుకుంటూ వెళ్దాం మనం. సో ఒక జీవి మనము అని అనుకున్నప్పుడు నా గురువుగారి ద్వారా నేర్చుకున్నవి కొన్ని చెప్తుంటాను మీకు. సో రమణ మహర్షి గారు ఫస్ట్ ఏం చెప్పారు? నువ్వు ఎవరో తెలుసుకో, దేవుణ్ణి తెలుసుకున్నంత విలువ అని చెప్పారు. ఆ ఒక్క పదం చాలండి. అసలు ఆ ఒక్క పదం మనకు తెలిస్తే మొత్తము ఉపనిషత్తులన్నీ మనం చదువుకొని మనకు అవన్నీ చదివిన తర్వాత కూడా అర్థం లాస్ట్కి ఇదే వస్తుంది. సో నేనెవరు తెలుసుకుంటే మీరు బాగా డీప్ అనాలిసిస్ చేశారనుకోండి, మనం ఈ చెయ్య, మనం ఈ శరీరమా, నేను అనుకొని మనం గర్వపడుతున్నాము. మనం ఈ శరీరమా, చిన్నగా ఉన్నప్పుడు నేనే, ఆకారం మారిపోతుంది అయినా కానీ నేనే కదా. సో మనం అది చిన్నగా ఉన్నప్పుడు నేనా, లేకపోతే ఇప్పుడు నేనా, లేకపోతే ఈ చెయ్యి నాది అని అనుకున్నప్పుడు బాగా డివైడ్ చేస్తే ఏమంటారు? నేను ఒక ఆత్మని. అందరు జనరల్గా తెలిసింది నేను ఒక ఆత్మని. సరే, నువ్వు ఒక ఆత్మ అయితే మనము బాడీ సపరేట్ అండ్ ఆత్మ సపరేట్ అనేది మనం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇంకా డెప్త్లోకి వెళితే వేదాంత ప్రకారంగా మనము ఉపనిషత్తుల ప్రకారంగా మాండుక్యోపనిషద్ అని ఒకటి ఉంటుందండి. చిన్న పేపర్స్, అవి చాలా చిన్నగా ఉంటుంది బుక్. చాలా నిగూఢమైన రహస్యాలు ఉంటాయి. అది చదివితే మనిషికి అసలు నేనెవరు అనేది తెలిసిపోతుంది. అంత చిన్న బుక్. లేదా తెలుగులోనే ఉంటుందా, సంస్కృతంలో? తెలుగులో, హిందీలో, సంస్కృతంలో అన్ని భాషలలో అవైలబుల్ అండి. అది రామకృష్ణ మఠంలో కూడా ఉంటుంది. సో దానికి ఏమన్నా మాండుక్యోపనిషత్. ఆ మాండుక్యోపనిషత్ని ఇస్కాన్ అతను హీ హాస్ క్రియేటెడ్ 2 videos. స్వామి సర్వప్రియానంద. ఓకే. స్వామి సర్వప్రియానంద 2 వాల్యూమ్స్లో చేశాడు. హూ ఆమ్ ఐ అని చెప్పి, నేనెవరు అని. ఇంకా
అది చూస్తే మీరు ఈ మాండుక్యోపనిషత్తు చదవాల్సిన పని లేదు. ఓకే. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్, వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్. అంటే కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి అనుకుంటా, అంత బ్యూటిఫుల్గా చెప్పాడు అతను. అంటే చెప్పడం అని అంటే ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను అంటే మనం ఏదో నేను అంటున్నాను అంటే అది అహము. కానీ మన లోపల శక్తి మాట్లాడిస్తుంది, సరస్వతి శక్తి కానీ ఏదైనా కానీ. ఇప్పుడు శక్తి లేనిదే మనకు ఏలు కూడా కదలదంట. సో అట్లాంటప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోవడము తప్పు. నా ద్వారా దేవుడే మాట్లాడిపిస్తున్నట్టుగా, ఆయన ద్వారా కూడా దేవుడే పలికిచ్చినట్టుగా ఉంది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వీడియో, అది చూడండి. సో రీఇన్కార్నేషన్ ప్రకారంగా మనకేంటిదంటే అండి, ఈ బాడీలో నిజం చెప్పుకోవాలనుకుంటే మనం ఒక సాక్షిభూతము. ఓకే. అంటే వీఆర్ విట్నెస్ కాన్షియస్నెస్, వీఆర్ విట్నెసింగ్ ఎవ్రీథింగ్. పడుకున్నప్పుడు కూడా ఎక్కడున్నాం మనం? విట్నెస్ కాన్షియస్గానే ఉన్నాం. వీఆర్ విట్నెసింగ్, ఇజంట్ ఇట్? అప్పుడు లేదు కదా, కాన్షియస్లో లేము మనము. కానీ వీఆర్ విట్నెస్ కాన్షియస్. ఈవెన్ దెన్ వీఆర్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇజంట్ ఇట్? సో సాక్షిభూతం అనడం బెటర్. అంటే మన చేతికి దెబ్బ తగిలినా కానీ మనం సాక్షిగా మారుతున్నాము అంతే. మన ఆత్మ అనేది ఒక సాక్షిభూతం అనేది. కర్మ ఎలా క్రియేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నేను పెద్ద గురువుని కాదు, నేను అంటే నా ధర్మం మొత్తం ప్రవచనాలు ఆ రకంగా కాదు. సో నేను అడ్వకేట్తో పాటు నా ఇంట్రెస్ట్తో నేను ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తాను. కర్మ అనేది ఒక చర్య అండి. ఓకే. కర్మ మనము ఇప్పుడు ఒకటి కాలెత్తి చీవని దొక్కాము, అది కూడా కర్మనే. అంతే, అది కూడా అనుభవించాల్సిందే. కర్మ ప్రతి చోట మనం చేస్తూనే ఉన్నాం. కూర్చోవడం కర్మ, లేవడం కర్మ, రకంగా చూసుకుంటూ పోతే కర్మ అనేది ప్రతి నిమిషము ప్రతి చోట చేసుకుంటూనే పోతున్నాం. కానీ ఈ కర్మలలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయిన కర్మాలు కొన్ని చేస్తుంటామండి మనం. ఇది చాలా మనము అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చదువుకున్న దాని ప్రకారంగా చెప్తున్నాను. కర్మ అనేది చాలా స్ట్రాంగ్ కర్మలు ఏంటి అంటే మనంతట మనం మర్చిపోని సంథింగ్ లైక్ ఎవరిని మోసం చేయడం, లేకపోతే ఎవడో ఒకటి మర్డర్ చేసిండు అనుకుందాం, అదొక పెద్ద కర్మనే. ఒకరిని మోసం చేయడము, ఒకరిని దగా చేయడము, ఒకరిని కాళ్ళు ఇరగొట్టడము, చెయ్యి ఇరగొట్టడము. కొన్ని కర్మలు ఏంటిదంటే చేసిన వాడు వాడు కూడా మర్చిపోలేడు. వాటికి ఎంటాడుతుంటాయి, నేనేమన్నా తప్పు చేసినానేమో, ఏం తప్పు చేసినానేమో అని చెప్పేసి. ఈ కర్మలు ఏంటిదంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ బలంగా నాటుకుపోతాయి మన సబ్ కాన్షియస్ మైండ్లో, మనకు నాటుకుపోతాయి. మనం ఇది తప్పు చేసాము అనేది ఒక నిగూఢంగా నాటుకుపోతాయి. అంతెందుకు, ఇంకా కర్మల కిందికి వాసన అని చెప్పి అంటాం మనం. చైతన్యానంద స్వామి గారు మనకు కర్మ వాసన గురించి ఒక టేబుల్లో చెప్పేవారు. అతను ఒక టేబుల్ వేసి చెప్పేవారు, ఇది ఆ వాసన ఇది అని. సో దాంట్లో అతను BMI అని చెప్పేవారు అనమాట, బాడీ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ వాసన, ఈ కర్మ అనేది మన బాడీ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. బాడీ అనేది ఇది మన శరీరము. సూక్ష్మ శరీరంలోకి మనము మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ని తీసుకోవచ్చు. ఓకే. సో నా లాంగ్వేజ్లో ఒక సబ్ కాన్షియస్నెస్ అనుకుందాం. ఈ కర్మలన్నీ అందులో రిజిస్టర్ అవుతున్నాయి. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ మైండ్ అండ్ సబ్ కాన్షియస్నెస్ అనేది అలా ఉంటుంది. ఇవి వర్క్ చేయవు, ఎందుకంటే మన బాడీ లేకపోతే ఇవి వర్క్ చేయవు, ఇజంట్ ఇట్? సో మనం రిపీటెడ్గా ఏదైతే చేసామో దానికి ఫలితం అనేది తప్పకుండా అనుభవించవలసిందే. మన కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. మన పెద్దవాళ్ళు కొంతమంది ఏమంటారు, ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది. మీరు మంచి విత్తనం నాటారా మంచి చెట్టు, చెడు విత్తనం నాటారా చెడు చెట్టు. ఓకే. సో ఆ కాలంలో మనం ఒకళ్ళని ఈ మోసం చేసాము, అవి చేసాము, చచ్చిపోయాము, అక్కడికి ఎండ్ అనుకుంటారు. మొన్న దిశ లాంటి కేసులో వాడు దొరకబడిపోతానేమో అనుకుని పోయి ట్రైన్ ట్రాక్ల మీద చనిపోయాడు. అంటే వీడికి నా పనిష్మెంట్ అయిపోయిందేమో అనుకుంటాడు, కానీ అది కాదు కదా, అనుభవించాల్సిందే. వారంతా కూడా చనిపోయినా కానీ అది అంత ఇది అయ్యేది కదా, దాని రిజల్ట్ దానికి ఉంటుంది. సో మనకు కర్మలో ఏంటిదని అంటే మళ్ళీ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో లేకపోతే మన సూక్ష్మ శరీరంలో ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనకు జన్మ తీసుకున్నప్పుడు మనకు రావడం జరుగుతుంది. ఓకే. సో దీనికి ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే, కొద్దిగా అర్థమయ్యే రకంగా చెప్పాలంటే కర్మ 3 రకాలు. 3 రకాలు ఎలా సార్ అవి? కర్మ అనేది ఒకటి సంచిత కర్మ. అంటే
సంచిత కర్మ అంటే ఏంటిదంటే మనము జన్మలలో చేసుకున్న కర్మ మొత్తము ఒక గోడౌన్లో ఉంటుంది. ఓహో, ఒకటే జన్మలో ఫినిష్ అయిపోతుంది కదా స్టాక్, అది టోటల్గా జన్మలలో చేసుకున్న కర్మ మొత్తము ఒక గోడౌన్ లాంటి దాంట్లో ఉంటుంది, వేర్ హౌస్లో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సంచిత కర్మ. ఓకే. మనం పుట్టినప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా మంచి కర్మలు కొద్దిగా చెడు కర్మలు మనకు రావడం జరుగుతుంది. దాన్ని మనం ప్రాప్త కర్మ అంటాం. సెకండ్ వన్ అది సెకండ్ వన్. ఇప్పుడు మనం చేసేటి అన్ని ఆగామి కర్మ అని అంటే ఎప్పటికప్పుడు అంటే దీనిలో కూడా కొన్ని ఎప్పటికప్పుడు జరగవచ్చు, కొన్ని మళ్ళీ వేర్ హౌస్లో రావచ్చు, అలాంటివి ఉంటుంది. ప్రాప్త కర్మ మనం తెచ్చుకున్నప్పుడు వచ్చే కర్మ. దీని నుంచి మనము తప్పించుకోలేమని చెప్పి రాముడు కృష్ణుడు కూడా మనకు ప్రూవ్ చేశారు. ఓకే, సో కర్మ ఎప్పుడైతే జరుగుతుందో మనకు నాకు ఇలాంటిదే ఎందుకు జరిగిందనే బదులుగా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న పర్సన్, ఆధ్యాత్మికంగా ఉన్న పర్సన్ డిస్టర్బ్ కాడు. ఇలా జరిగింది, బాధనే ఉంది, కానీ నువ్వు నిజంగా ఆలోచిస్తే ఇంతకంటే ఎక్కువ బాధ నువ్వు ఎవరినో పెట్టి ఉన్నావు కదా, దాని గురించే నీకు ఇట్లాంటిది జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ మైండ్గా, దేవుడా నేను చేసిన కర్మను నాకు ఇప్పుడు తీసేస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. మనం కూడా యాక్సెప్ట్ చేసినట్టు మనకు కూడా బాధ అని కలిపియదు. సార్ ఎట్లా సార్ మరి ఇప్పుడు ఈ జన్మలో మొత్తం ఉన్న కర్మ మొత్తం అనుభవించాలి, లేకపోతే ఈ కర్మ బాధలు మనం పడకూడదంటే ఏదైనా ఉందంటారు సార్? మరి కర్మ బాధలు మొత్తం తీయాలని అంటే మాత్రము కుదరదండి. ప్రాప్త కర్మను తీయలేరు. ఈవెన్ కొన్ని వేస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, కొన్ని వేస్ ఉన్నాయి, కొన్ని దారులు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాని ద్వారా మనము సంచిత కర్మని మొత్తమే డిస్ట్రాయ్ చేయొచ్చు. అది ఋషులకు సంబంధించింది, ఋషులు చేశారు కూడా. సంచిత కర్మను మొత్తం డిస్ట్రాయ్ చేసేసి ఏ కర్మ లేకుండా చేసుకోవచ్చు మనం. ఈ ప్రాప్త కర్మను మాత్రం అనుభవించి మనం దెన్ వీ కెన్ వెన్ యూ డై దెర్ విల్ బి ఎనీ, అంటే మళ్ళీ మీకు జన్మ ఉండకుండా చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోక్ష మార్గము. అంత పెద్ద మోక్ష మార్గాన్ని నా పదాల్లో చెప్పడం అనేది అంత ఈజీ కాదు. సో దాని గురించి అనేది చాలా కరెక్ట్ ఋషులు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు మనకు. నాకు ఎప్పుడైనా చెప్పాలనిపించినప్పుడు నేను దాని గురించి చెప్తాను. మోక్ష మార్గము అనేది అంత సులువైన మార్గం కాదు. ప్రతి ఒక్క మనిషి నేను మోక్షాన్ని తీసుకుంటానంటే అంత ఈజీగా మోక్షం దొరకదు. కొన్నిసార్లు దేవుడే చెప్పాడు కొంతమందికి, నీకు ఈ జన్మలో మోక్షం లేదురా బాబు, ఇంకో జన్మ తీసుకో అని చెప్పేసి. ఇజంట్ ఇట్? ఇప్పుడు భక్త కన్నప్పలో సింపుల్గా చెప్పాలంటే, భక్త కన్నప్పలో ఆయన మోక్షం కావాలని అప్పుడే అడిగితే లేదు నీకు ఇప్పుడు మోక్షం లేదని చెప్పి మళ్ళీ కన్నప్ప అవుతారు మీరు. ఇజంట్ ఇట్? సో మోక్షం అనేది అంత సింపుల్గా కాదండి. అది వీ కెన్ డిస్ట్రాయ్ మ్యాక్సిమం థింగ్స్. దీనికి ఒక సింపుల్, అంటే ఆ స్టేజ్లో మనం ఉండడం కష్టం, కానీ ఉండొచ్చు. ఈ కర్మ జీవితం గురించి, కర్మను గురించి తెలుసుకున్న వ్యక్తి ఆయన బిహేవియర్ వేరుగా ఉంటుంది. ఏంటిదంటే ఎవరిని తిట్టాడు, ఎవరిని కొట్టాడు, ఏమైనా చేస్తే మళ్ళీ నా కర్మ అంటుకుంటుందేమో అనే ఉద్దేశంతో ఉంటారు అట్లాంటి కర్మ గురించి తెలిసిన విద్వాంసులు. చూస్తూ ఉండిపోతాడు అన్ని అంతనే. ఇప్పుడు దానికి ఇంకొక రెమెడీ ఏంటిదంటే, ఏదైనా కర్మ చేయాల్సి వచ్చినప్పుడు అన్నం తిన్నా కానీ, అన్నం కూడా ఒక కర్మనే కదా తినేది, ఏది చేసినా కానీ. ఇప్పుడు కొంతమంది శివార్పణం, కొంతమంది కృష్ణార్పణం. అంటే మనం చేసేది మనం చేయట్లేదు, ఆయనకు పోతుంది అని అర్థం. ఈ రకంగా చేసుకుంటూ పోతే ప్రతిదానికి ఆయనకు అర్పణం అంటే మనకు అర్పించలేదు, కర్మ అంతా ఆయనకి పోతుంది. సో వీఆర్ బికమింగ్ ఎ ప్లేన్ పేపర్ లైక్ థింగ్. కానీ ఇంత ఈ గుర్తు అనేది మనకు మనిషికి ఎప్పుడూ మైండ్లో తిరుగుతుండాలి. ఓకే, ఇది కర్మ అంటే ఏంటిది, నేనెవరు అసలు. అందట్లో ఫస్ట్ అండి నా దృష్టిలో, నేను తప్పుగా కాదు, మనిషి దేవుని గుడిని దర్శనం చేసుకునే కంటే పొద్దున్నే లేచి శ్మశానాన్ని దర్శనం చేసుకోవడం బెటర్ అంటాను నేను. అది చాలా కీడుకు సంకేతం అని చెప్తా ఉంటారు. అక్కడేమో మీలాంటి శివభక్తులంతా శివుడు ఉంటారని చెప్తా ఉంటారు. అక్కడ ఉండేదే శివుడు అండి, లాస్ట్కి మనం పోయేదే అక్కడ. సార్ శ్మశానం పోతేనే మన కాలు చేతులు కడుక్కొచ్చుకొని ఇంట్లో, అది శ్మశానానికి పోవాల్సిన పని లేదు. మీరు దూరం నుంచి అయినా కానీ శ్మశానాన్ని దర్శనం చేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ శ్మశానానికి వెళ్తే ఏం గుర్తొస్తుందండి మీకు? శ్మశానంలో పోగానే వైరాగ్యం వస్తుంది, మీకు ఎక్కడ లేని వైరాగ్యం వస్తుంది. అంతే కదా, రేపు నేను కూడా పోయేది అక్కడికే కదా. అది అక్కడ ఉన్నంత వరకే గుర్తు పెట్టుకుంటారు, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు ఎవరికి. నేను చనిపోయేది ఖాయము అనేది మనిషి ప్రతి నిమిషం గుర్తు పెట్టుకుంటే ఏ పాపము చెయ్యడు, 100%. సార్ ఇప్పుడు మీరు పాపం చెయ్యరు అని అంటున్నారు. కలియుగంలో చాలామంది చెప్తున్నటువంటి మాట, పాపకర్మలు అనేటివి ఏమి ఉండవు కలియుగంలో,
మనం ఇష్టం వచ్చినట్టు బతకచ్చు, విచ్చలవిడిగా రాజ్యం వెళ్ళచ్చు, ఏ తప్పులు చేసినా కూడా ఈ కలియుగంలో వర్తించమని అంటున్నారు. మరి దానికి మీరేం చెప్తారు సార్? మరి ఎక్సలెంట్. ఈ కలియుగం గురించి మనకు మన వేదాలలో కానీ ఇంక్లూడింగ్ భగవద్గీతలో కూడా కలియుగం ఎట్లా ఉంటుంది, దాని నుంచి మీరు ఎట్లా బయటపడాలి అనేది కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారండి. మనకి ఇదేం కొత్త సబ్జెక్ట్ కాదు. కానీ మన ప్రజలు వ్యూవర్స్ కానీ ఎవరైనా కానీ కొత్త సబ్జెక్టుగా నేర్చుకోవాల్సింది ఏంటనంటే ఒక దేవుడు ఒక సాతాను అని అనుకుంటున్నాము. ఇది జనరల్ పబ్లిక్ దేవుడు సాతాను అనేది. మాక్సిమం జరుగుతుంది ఏంటిదని అంటే ఇప్పుడు మన దేవుణ్ణి మనం శంకించగలిగే స్టేజ్కి వచ్చేస్తున్నాము బికాస్ ఆఫ్ ద కలి ప్రభావం. అసలు దేవుడు ఉన్నాడా? ఇది కలి ప్రభావం. ఓకే, అసలు ఈయన దేవుడా లేకపోతే రాక్షసుడా? మనల్ని కలియుగం వైపు డైవర్ట్ చేయడానికి ఈయన కలిపురుషుడా? కలిపురుషుడు మమ్మల్ని ఇట్లా ఉత్తేజపరుస్తున్నాడా లేకపోతే దేవుడు ఉత్తేజపరుస్తున్నాడా అనేది చాలా ఇప్పుడు అర్థం చేసుకోలేని పరిస్థితులలో కూడా వచ్చేసారు కొంతమంది. దేవుడు అనేది ఒకటే, ఎక్కడ తీసుకున్నా కానీ దేవుడు అనేది ఒకటి, ఏ గ్రంథం తీసుకున్నా కానీ దేవుడు అనేది ఒకటి. అదొకటి మనం గుర్తుపెట్టుకొని దేవుడి పైన నమ్మకంతో ఆయననే మనం పూజించడం వల్ల దేవుడే ఉంటాడు. భయంతో ఉండి రాత్రి పడుకుంటే టవాల్ కూడా దయ్యంలాగానే కనిపిస్తుంది మనకు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిలీఫ్. ఓకే, మన నమ్మకం ఎట్లా ఉండాలంటే దేవుడు నా ఎంట ఉన్నాడు, నన్ను దేవుడే నడిపిస్తున్నాడు, అంత నమ్మకంలో ఉంటే. మార్కండేయునికి చూసారనుకుంటా, చిన్నప్పుడు పాపం ఆయన ఆ ఏజ్లో చచ్చిపోతాడంటే శివుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. ఆయనకి ఏం ఏజ్ అప్పుడు? ఆయన గట్టిగా పట్టుకున్నాడు, యమపాశం కూడా పనిచేయలేకపోయింది. సో అట్లాంటి నమ్మకం మాత్రం మనకు కంపల్సరీగా, మనకు అంత నమ్మకం ఉన్నదనుకోండి, అంత నమ్మకం ఉంటే మనకు కంపల్సరీగా వర్తిస్తుంది. దాని నుంచి బేస్ చేసుకొని ఇంకో కాన్సెప్ట్ వస్తుందండి, సంకల్ప బలం అనేది. ఈ సంకల్ప బలం అనేది కూడా వీటి నుంచే మనకు ఎంత గట్టిగా సంకల్ప బలం ఉంటే అది కరెక్ట్గా జీవితంలో మనకు నెరవేర్చుకోగలచ్చు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు అవర్ కర్మ. సో ఈ కర్మ అనేది మనకి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు, వాడు చనిపోయాడు. నెక్స్ట్ జన్మలో చూడండి మళ్ళీ గ్యారంటీగా వాడికి ఆ వాసన అనేది ఉంటుంది. తాగడం అనేది గ్యారంటీగా చేస్తాడు. ఓకే, ఒక మనిషి డాక్టర్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ జన్మలో చూస్తే డెఫినెట్గా ఆ గుణాలు అవి అన్నీ వస్తుంటాయి. సో పూర్వజన్మలో ఉన్న వాసన ఏదైతే ఉందో అది కంపల్సరీగా కనపడుతూనే ఉంటుంది ఈ జన్మలో. ఓకే, లాస్ట్ జన్మలో వాడు పెద్ద క్రిమినల్, ఈ జన్మలో కూడా మళ్ళీ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు సమ్ ఆర్ అదర్ వే. ఈ ఆధ్యాత్మికత, ఈ దైవ జ్ఞానము, ఈ దేవుని పైన భక్తి రావాలంటే కూడా ఈ ఒక్క జన్మతో వచ్చేది కాదు, అది మీకు జన్మల నుంచి రావాల్సిందే. ఈ జన్మలో మాత్రం మీకు ఆధ్యాత్మికంగా అంటుకుంటాను అని అంటే మాత్రం అది గ్యారంటీ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే అందరికీ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇదే జన్మలో లేదండి నేను యుఎస్లో ఉన్నవాళ్ళు లేదు ఇది బాగాలేదు, నేను యుఎస్లో ఎక్కువ సంపాదించలేకపోతున్నాను, నేను ఒక పీఠాధిపతిని అయిపోతాను, అయిపోయింది, పెట్టుకున్నారు, సక్సెస్ కూడా అవుతున్నారు. సూపర్. ఓకే, ఆధ్యాత్మికత అంటే ఏంటిది అనేది కొన్ని వీడియోలు చూసుకొని చెప్పుకోవడము, అట్లాంటి బిజినెస్ కూడా చేస్తున్నారు. ఓకే, సో అది కాదండి రియల్ ఆధ్యాత్మికత ఏంటిదంటే 10 మందితో మీరు చెప్పుకునే బదులుగా మీరు ఫస్ట్ మీరు అనుభవించండి. ఏదైనా కానీ మనిషి వాగడము చెప్పడము చాలా ఈజీ, దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడం కష్టం కదా. ఫస్ట్ ఎవడైతే చెప్తున్నాడో వాడు ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో అది చూడాలి జనాలు. ఓకే, ఇప్పుడు మన దగ్గర చాలామంది మంచి మంచి గురువులు ఉన్నారు. ఓకే, సో ఆ గురువులు ఏంటిదనంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చేసి పబ్లిక్కి చూపిస్తున్నారు. అంటే ఫస్ట్ తను సాధన చేసిన తర్వాతనే ఇతరులకు చెప్పాలని మీరు అంటారు. ఇప్పుడు నేను చెప్తానండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా సంకల్ప బలం అనేది చాలా పనిచేస్తుంది. మీ ఓన్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం
నా సంకల్ప బలంతో నేను సింగపూర్ వెళ్ళాను. మై ఫాదర్ వాజ్ ఏ గవర్నమెంట్ టీచర్. అంత కష్టపడి అంత సంకల్ప బలం ఉన్నందుకు నేను సింగపూర్ వెళ్ళాను. అట్లాంటివి చాలా జరిగాయి నా సిచ్యువేషన్లో. ఆ సంకల్పంకి బలం అనేది ఎట్లా వస్తుంది ఏంటిది అనేది నాకు తెలుసు. అది నేను ఎక్స్పీరియన్స్ ద్వారా చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను సంకల్ప బలం అనేది డెఫినెట్గా పనిచేస్తుంది. ఓకే. అండ్ నా జీవితంలో మీకు టెలిపతి అనేది ఒకటి ఉంటుంది. ఆ టెలిపతి ఎక్స్పెరిమెంట్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చేశాను. అప్పుడు చాలా భయంకరంగా చేసేవాడిని టెలిపతి ఎక్స్పెరిమెంట్స్ మా ఫ్రెండ్స్ తోటి. అంటే నైట్లో పడుకొని కమ్యూనికేట్ చేసుకొని పొద్దున మనం అంటే వాళ్ళు రాసి పెట్టుకోవాలి, నేను రాసి పెట్టుకోవాలి, ఏం కమ్యూనికేట్ చేసినాం కరెక్టా కాదా అని చెప్పేసి అంత అక్యురేట్గా టెలిపతి కమ్యూనికేషన్ ఉండేది. దాని తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నాయండి. ఓషియన్ కానీ దానిలోపటి నుంచి నాకు తెలిసింది, నేను ఎక్స్పెరిమెంట్ చేసింది ఆస్ట్రల్ ట్రావెలింగ్. ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే మనం ఇక్కడే ఉండి మన సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకెళ్ళి చూసి రావడం అనేది అది ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారని చెప్పి తర్వాత తెలిసింది. దానికి ఏమంటారనే మీనింగ్ కూడా నాకు తెలియదు. నేను చేశానండి. దాని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ వాజ్ అరౌండ్ 2000 అనుకుంటానండి, 99 or 2000. ఓకే, 2001. అప్పుడు కొద్దిగా వైరాగ్యంలో చాలా ఉండేది. దానివల్ల వచ్చిందో ఇది ఏంటిదో తెలియదు కానీ దేవుడి మీద భక్తి మాత్రం డే అండ్ నైట్ ఉండేది. సో ఒక రాత్రి పడుకున్నప్పుడు నేను నా బాడీయే ఫ్లోట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళానంటే డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోయాను. కైలాసానికి వెళ్ళి అక్కడ అన్నీ చూశాను. ఇప్పుడు ఏదైతే రాక్షసాలు అంటున్నారో అది అంటున్నారు, ఇవన్నీ చూశాను. చాలా నీట్గా చూశాను. ప్రతి ఒక్క స్టోన్ని కూడా గుర్తుపట్టగలుగుతాను నేను. అంత డీప్గా చూశాను నేను అక్కడ. అదంతా చూసి వచ్చేసాను. దాని తర్వాత అసలు అది కరెక్టా కాదా తెలియదు. నెక్స్ట్ డే అట్లా ప్రాక్టీస్ నడిచేది. ఒకరోజు నా ఫ్రెండ్ వేరే దగ్గర ఉంటాడు. దానికి మన సింగపూర్లో పాసిరిస్ పంజాంగ్ అని అంటారు, అక్కడ ఆయన ఉంటాడు. నేను వేరే చోట ఉంటుండే. నేను చెప్పాను, అరే నీకు ఇట్లా అవన్నీ వచ్చంట కదరా, సరే ఇవాళ ఒక పని చేద్దాం రా, సాటర్డే మీటింగ్ ఉంటుంది కదా. సాటర్డే మీటింగ్లో వాడు సరేరా నేను ఇవాళ రాత్రి నేను పోయి పడుకుంటా, కొన్ని చేంజెస్ చేస్తాను, నేను ఏం చేంజెస్ చేశాను నాకు చెప్పాలి నువ్వు అంటే సరే చేద్దాంలే అని. ఆ నైట్ పడుకుంటే మళ్ళీ 2 days అయిన తర్వాత వచ్చిన తర్వాత చెప్పాను, నువ్వు ఈ మంచాన్ని తీసి ఇటువైపు పెట్టావు, నువ్వు కొబ్బరి నూనె పెట్టుకొని ఆ కొబ్బరి నూనె అనేది ఈ షెల్ఫ్లో పెట్టావు. నేను అక్కడికి వచ్చేటప్పటికి మీ ఇంట్లో ఏదో కుక్క ఉంది, కుక్క అరుస్తుంది. నేను మా ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదండి, అది వాడి ఉద్దేశం. అక్కడ ఒక కుక్క అరుపులు నేను వింటున్నాను నేను. దాని తర్వాత నీ డోర్ ఇటువైపు ఉంది, నీది ఇవన్నీ చెప్తే వాడు అసలు షాక్ అయిపోయి నువ్వు అసలు దయ్యమా మనిషి వారు అని చెప్పి. ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనేది కూడా ఉంది, అది నేను పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ ఇవన్నీ ఏ సిచ్యువేషన్లో వస్తాయి అనేది ఇంకా నేను ఎక్స్పర్ట్గా చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆల్ దోస్ పవర్స్ ఐ హ్యావ్ లాస్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆస్ట్రల్ ట్రావెలింగ్ కానీ టెలిపతి కానీ ఇంకా కుదరట్లేదు ఇప్పుడు. ఎందుకు సార్ మరి? అది మనకు తెలియదు, అంటే నాకు తెలియదు అది వై ఇట్ కేమ్ ఎట్ దట్ మూమెంట్, why it is not happening at that moment అనేది maybe about the intensity what I need to put it into that. చాలా మంది ఏం చెప్తారంటే ఒకసారి సిద్ధించిందంటే అది మళ్ళీ పోదు అని చెప్తారు. కరెక్టే, కానీ దానిది మనకు వచ్చిందలా, కానీ దానికి ఇప్పుడు ఎట్లా మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకెళ్ళాలి అనేది తెలియదు కదా. ఇదేంటంటే వీ కెన్ కాల్ ఇట్ as సంథింగ్ లైక్ ఏ హాఫ్ నాలెడ్జ్. సో నేను ఫుల్ నాలెడ్జ్లో లేను. ఐ నీడ్ టు బీ విత్ ద గురు, డెడికేటెడ్ గురు టు అండర్స్టాండ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్. నాకు దేవుడు ఏం చేస్తున్నాడు అనిపిస్తుంది అంటే అన్ని కొద్దిగా టచ్ చేసి చూపిస్తున్నాడు, డెమో ఇస్తున్నాడు. ఇవన్నీ నీకు వచ్చురా బాబు, ఇవన్నీ ఆల్రెడీ యూ హ్యావ్ డన్ ఇట్. కానీ వితౌట్ గురు వీ కెనాట్ ప్రాక్టీస్ ఆల్ దోస్ థింగ్స్. అది కూడా నాకు దైవ బలం వల్లనో దేని వల్లనో దాని నుంచి బయటికి రాగలిగాము. కానీ నాకు తెలిసినంత వరకు ఈ గురువు లేకుండా ఇట్లాంటి పిచ్చిగా ఆస్ట్రల్ ట్రావెలింగ్ అని చేస్తే వెనక్కి వచ్చేది కూడా కష్టమైపోతుందండి. రియల్గా వెనక్కి రావడం కూడా మనం అక్కడ మిస్ అయిపోయాం అనుకోండి, బాడీలో ఇంకా చేరడం కష్టమైపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆధ్యాత్మికంలో ఏంటిదంటే మనకు కర్మ ఇవన్నీ కంపల్సరీగా ప్రతి ఒక్క జీవి తెలుసుకోవాల్సింది. అంటే లా ఆఫ్ ద ల్యాండ్ అన్నట్టుగా మనం ఈ భూమిలో పుట్టినందుకు ఈ భూమిది లా తెలుసుకోవాల్సినట్టుగా ఈ భూమిలో కర్మ భూమిలో పుట్టినందుకు కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు.
ప్రతి ఒక్కరు ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీబడి టు నో అబౌట్ ద కర్మ, నో అబౌట్ అవర్ సంస్కృతి, నో అబౌట్ అవర్ వేదాస్, నో అబౌట్ అవర్ ఉపనిషత్స్. అవన్నీ ఏమీ మాకు రావండి, మేము ఉపనిషత్తులు చదవాలి, మేము చదవలేమంటే కనీసం గురువుగారు చాలామంది చెప్తున్నారు ఉపనిషత్తులు. మన చాగంటి గారు చెప్తుంటారు, చాలామంది ఉపనిషత్తులు చెప్తుంటారు, మన వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ వింటుంటే మనకు ఒక మంచి జ్ఞానం అనేది వస్తుంది. సో ఇవన్నీ మనము ఎక్స్క్యూజ్ అనడానికి లేదండి. మనకు దేవుడు కూడా అన్ని మన ముందలే పెడుతున్నాడు, వీడియో రూపంలో పెడుతున్నాడు, చిన్న మంచి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ రూపంలో పెడుతున్నారు. అవన్నీ మనం చూస్తుంటే మన మనసుకు అనేది ఒక శాంతి కలుగుతుంది. ఈ కర్మ వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటిది? ఈ కర్మ తెలుసుకుంటే కర్మ ఉంటుంది, కర్మ వల్ల ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగామి కర్మ నుంచి మనం బయటపడవచ్చు. ఆగామి కర్మ అనేది మన చేతిలో ఉంది. ఇప్పుడు జరిగే కర్మలు కదా, సంచిత కర్మ మన చేతిలో లేదు, ప్రాప్త కర్మ మన చేతిలో లేదు, ఆగామి కర్మ అనేది మన చేతిలో ఉంది. అంటే నెక్స్ట్ జన్మ క్యారీ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది అప్పుడు కర్మ గురించి తెలిసిన వాళ్ళకు. ఆగామి కర్మలో ఎవడి మీద ద్వేషము, ఎవరిని మోసం చేయకపోవడము, ఎవరిని తిట్టక, మనసు బాధ పెట్టకపోవడం, ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నవి. వాడు ఎంతైనా బాధ పెట్టని ఎదుటోడు, కానీ మనము రివర్స్లో వాడిని ఏదో ఒక తప్పు చేయాలనుకుంటే మనం మళ్ళీ ఆ కర్మను మనం కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. దానికి మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి అనుభవం లేదు, వాడికి నాలెడ్జ్ లేదు, మిమ్మల్ని టార్చర్ చేయాలనుకుంటుండే ఎన్నో రకాలుగా. Either it might be in the form of cases or it might be in the form of money or anything. ఒకటి మీ దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకొని మోసం చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఆ ₹1,00,00,000 తీసుకున్నందుకు మీరు అన్ని చంపేయచ్చు కూడా, ఆప్షన్ ఉంది కదా. అన్న పైసలు తీసుకున్నాడని చెప్పి చంపేయచ్చు, కానీ అదొక కర్మనే కదా. పోనీ ఆ ₹1,00,00,000 తీసుకున్నాడు, నేనైతే వదులుకోలేనని చెప్పి మీరు దేవుడి మీద భారం వేసి మీరు కోర్టు కేసు వేస్తారు, అంతే. అదే ఒక ఆగామి కర్మలో మీ డ్యూటీ మీరు చేశారు, ప్రాపర్ డ్యూటీ చేశారు మీరు. వాడేంటిది, వాడు తప్పుగా మిమ్మల్ని కోర్టుకి డ్రాగ్ చేస్తున్నాడు కాబట్టి వాడికి నెక్స్ట్ జన్మలో వాడు ఎన్నో కోర్టు కేసులు తిరగవలసి వస్తుంది. ఓకే, సో కొన్ని మనం బాధ పెడుతున్నాం, నెక్స్ట్ జన్మలో మనకు కంపల్సరీగా ఆ బాధ రావచ్చు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరికి ఒకరు అన్నట్టుగా బతకాలి. అండ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ వైఫ్ ని బాధ పెట్టినా, వైఫ్ హస్బెండ్ ని బాధ పెట్టినా, నెక్స్ట్ జన్మలో మళ్ళీ రిజల్ట్ విల్ బి ద సేమ్ థింగ్. నాకెందుకు అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఈ జన్మలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరూ బాధపడుతున్నారు, ఇజంట్ ఇట్? సో దట్ అది అనేది మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా కంపల్సరీగా క్యారీ అవుతూనే ఉంటుంది. సో మనకి ఈ కర్మ సిద్ధాంతాన్ని మాత్రము తెలుసుకొని, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి మనిషి నిద్రలో నుంచి ఫస్ట్ లేవగానే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, నేను నెక్స్ట్ నిమిషం ఉంటానో లేదో. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు చనిపోతున్నారు అని చెప్పి డాక్టర్ చెప్పాడు అనుకోండి, మనం ఎట్లా బతుకుతాం? ఆలోచన అదే ఉంటుంది కదా. రోజు అట్లాగే బతికామనుకోండి, అది సాధ్యం కాని పని, కానీ అది అలవాటు చేసుకోవాలండి. అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఏ పనులు కంప్లీట్ చేసుకోవాలో ఆ పనులు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలనుకోండి, ఈ నిమిషంలో థ్యాంక్ యూ చెప్పడం బెటర్. నేను రేపు చెప్దాంలే, రేపు ఫోన్ చేశానంటే ఈ రోజు ఉండకపోతే నేను మీకు చెప్పలేను. సో మనసులో ఉన్నాయి కంపల్సరీగా ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలో, ఎవరికి నువ్వు మంచి పని చేసావు అని చెప్పాలో, అది ఏది చెప్పాలో అది అన్ని కంప్లీట్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. యాజ్ ఇఫ్ వి మే నాట్ బి అవైలబుల్ టుమారో. ఆ రకమైన జీవితం గడపడం అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్. కర్మను వీటిని గుర్తుపెట్టుకొని కర్మ ఎట్లా పనిచేస్తుందని చెప్పి మనం నడవడం ద్వారా కూడా మన రాబోయే జీవితం అనేది మనము మంచిగా ఇచ్చేసుకుంటాం. దీంట్లో ఇంకా గుడ్ థింగ్ ఏంటిదంటే, ఎప్పుడైతే నువ్వు ఈ మార్గంలో నడుస్తున్నావో ఆటోమేటిక్గా కాస్మిక్ ఎనర్జీ అనేది నీ వెంట ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో అక్కడ మన కాస్మిక్ ఎనర్జీ కూడా మనకు పనిచేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు అనుకున్న సంకల్ప బలం అనేది త్వరగా నెరవేరుతుంది. ఓకే, అంటే ఇదంతా నాలెడ్జ్ ప్లస్ సంకల్ప బలము. సంకల్ప బలము అనేది నాకు ఏదో చంద్రుడు కావాలంటే సంకల్ప బలం కుదరదండి, జరిగే వస్తువుల గురించి మనం ఆలోచించాలి. సో సంకల్ప బలం అనేది త్వరగా నెరవేరుతుంది. ఇప్పుడు కొంతమందికి అనుకోకుండానే బాధలలో కూడా వాళ్ళు దేవుని దగ్గర మొక్కడము, దేవునికి ఇచ్చేయడం అవన్నీ చేసుకున్న తర్వాత, సార్ నేను కొన్ని అనుకునే అని జరుగుతున్నాయి సార్ అని అంటారు.
కొన్ని అనుకునేవన్నీ జరుగుతున్నాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ దే హ్యావ్ బిల్డ్ దట్ ఔరా. ఓకే, ద పవర్ అంటే ఔరా అంటే డిఫరెంట్ టాపిక్కి నేను తీసుకెళ్తున్నాను. ప్రతి ఆధ్యాత్మిక పర్సన్ వెనకాల ఇప్పుడు నేను పేరు తీయలేను కానీ మన దగ్గర మంచి మంచి పర్సన్స్ టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. వాళ్ళకు కరెక్ట్గా మీరు చూడగలిగితే వాళ్ళ వెనుక ఒక ఔరా కనిపిస్తుంటుంది మనకు. ప్రతి ఒక్క మనిషి వెనుక ఉంటుంది కానీ అక్కడ ఉన్న ఔరా అనేది కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది మనకు. దట్ ఈస్ వాట్ ఇది అదే ఎనర్జీ కదా సార్, అదే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఇదంతా జరిగేది దానివల్లనే కదా. అవునండి. సో ఇదండి మన కర్మ గురించి మనము తెలుసుకోవాల్సింది. అయితే ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు కొంతమంది గత జన్మలో నేను ఇది అని చెప్తా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. నేను ఆ జన్మలో నేను ఇలా ఉన్నాను, ఈ పని చేశానని చెప్తా ఉంటారు. అది కూడా దీనిలో భాగమేనా సార్? 100%. అంటే వాళ్ళకి ఎందుకు గుర్తొస్తుంది ఈ సమయంలో? ఇప్పటికిప్పుడు మీరు ఇంటర్నెట్ తీసి రీఇన్కార్నేషన్, పునర్జన్మ, హిందీలో పునర్జన్మ, ఇంగ్లీష్లో రీఇన్కార్నేషన్, ఓకే, పూర్వజన్మ అనేటి మీరు ఇంటర్నెట్లో కొడితే రియల్ స్టోరీస్ రాసి ఉన్నాయి విత్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్స్. యూ కెన్ గో అండ్ వెరిఫై. ఎస్, అదే గత జన్మ రహస్యాలు చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు, మనమే షాక్ అవుతాం. వాడు ఇంత కుర్రోడు ఉన్నాడు అంటండి, మొన్న రీసెంట్గా చదివిన ఒక రియల్ స్టోరీ. ఇంత కుర్రోడు ఉన్నాడు వాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇది నా ఇల్లు కాదు, నువ్వు నా తండ్రి కాదు, నువ్వు నా ఇది కాదు అంటే వాళ్ళు ఇంకేమైనా దయ్యం పట్టిందేమో అనుకున్నారు. ఎస్, అవును. వాడు అడ్రస్ చెప్తున్నాడు అంట, నా భార్య పిల్లలు అక్కడ ఉన్నారు, నాది ఇది బిజినెస్, అది ఇది అని చెప్పేసి చెప్తే వాడికి అక్కడ తీసుకెళ్తే అందరికి పేర్లతో పిలుస్తున్నాడు అంటాడు. ఎంతైంది వాళ్ళ బిజినెస్, నాకు హిట్ ఎందుకు చేసిన మీరు, ఇది నా అల్మారా అని చెప్పేసి అన్ని చూపిస్తున్నాడు. అదే సార్, అది ఎలా గుర్తొస్తుంది, ఎలా ఉంటుంది దాన్ని? అది ఇంకా దేవుడి, మనము ఆయన దేవుడు అనుజ్ఞని అనుకోవాలి మనము. ఆయన ఇష్టంతో మనకు అలా జరుగుతుంది. ఆయన శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పేసి. ఇప్పుడు లాజిక్ ఏంటిదని అంటే మనకు ఒక 3 years వరకు మాక్సిమం గా గుర్తు ఉంటుంది అని అంటారు. అండ్ చూశాను కూడా నేను. ఇప్పుడు మా ఇంట్లోనే మా పెద్దమ్మ కొడుకు వాడు చిన్నగా ఉండే, నేను నీకు ఇక్కడ మా బంగారు గాజులు కొనిపించిన అన్నాడు. ఆడ ఆటోలో పోయేటప్పుడు షాక్ అయిపోయాం మేము. నిజంగానే వాళ్ళ హస్బెండ్ మా పెద్దనాన్న అక్కడే కొనిపించాడు బంగారు గాజులు. నవ్వుకుంటూనే చెప్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ కొడుకు మొన్న అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నాం మేము. అయ్యప్ప స్వామి దగ్గర చేయి పట్టుకొని పోతుంటే, అరే వెనక కారు వచ్చి కొడుతుందా అంటే, నాకు ఇట్లాగే అయింది, కారు వచ్చి గుద్దితే నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు పుట్టినా అంటున్నాడు. వాడేంది అర్థం కాలేదు. ఇవన్నీ ప్రాక్టికల్ గా నా ముందర జరిగేటి. సో ఇవన్నీ ఉన్నాయండి మనకు. ఇవన్నీ కొంతమందికి గుర్తుంటాయి, కొంతమందికి గుర్తుండవు, కానీ అవి సబ్ కాన్షియస్నెస్ లో నడుస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చూసుకోండి, నేను లాస్ట్ ఇయర్ లో ఎక్కడ ఏ అడ్వకేట్ గా చచ్చానో ఏంటిదో తెలియదు, కానీ మళ్ళీ నాకు అడ్వకేసీ అనేది కంపల్సరీగా వచ్చింది. ఎలా సార్ మీ ప్రయాణం ఎలా మొదలైంది ఆధ్యాత్మికంగా? నా ప్రయాణం చెప్పాలనుకుంటే కొద్దిగా పెద్దగానే ఉంటుంది సార్, కానీ నేను షార్ట్ లో చెప్తాను. నాకు కూడా పెళ్లి అయిన తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ అవి ఇవి రావడం, తర్వాత సపరేట్ అవ్వడం జరిగింది. నేను ఎప్పుడైతే హిమాలయాస్కి వెళ్ళానో మొత్తము ఈ వైరాగ్యంతో, అప్పుడు నన్ను ఎవరు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఐ వాజ్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ పర్సన్. యు ఆర్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ పర్సన్, వీ కెనాట్ యాక్సెప్ట్ యూ ఓవర్ హియర్, యూ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అని అన్నారు. ఇంకో ఆశ్రమానికి వెళ్తే, దయానంద ఆశ్రమానికి వెళ్తే, ఒక 2 రోజులు ఉండు తర్వాత మాట్లాడతానని చెప్పి ఆయన కూడా అదే అన్నారు. లేదండి మీరు కంప్లీట్గా డిస్టర్బ్గా ఉన్నారు, ఇప్పుడు మీకు అర్థం కాదు. కానీ నేను మిమ్మల్ని అట్లా వదిలిపెట్టను. యూ గో బ్యాక్ అండ్ హెల్ప్ ద పీపుల్ దోస్ హూ ఆర్ సఫరింగ్ లైక్ యూ. మీ అడ్వకేసీలో మీరు ఎవరైతే మీలాగా సఫర్ అవుతున్నారో ఫాల్స్ కేసెస్లో దీంట్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి అని. సో యూ విల్ గెట్ ఏ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అప్పుడు నా దగ్గరికి రండి మీరు. సో అలా జరిగింది. పొద్దేరుగని అది ఇది కొత్త పిచ్చగాడు పొద్దేరుగడు అన్నట్టుగా మొత్తం కన్సల్టేషన్స్ పెట్టుకొని చాలామందికి ఇచ్చేసి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. దాని తర్వాత నేనెవరు అనేది కూడా కనుక్కుంటూ ఉండు తర్వాత అని చెప్పేసి అదే ప్రయత్నంలో ఉండే. మనకు అంత పెద్ద ఆన్సర్స్ ఏం తెలియవు. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మా గురుగారి దగ్గరికి వెళ్తే, ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఈ విషయము ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమన్నాడంటే నాకు అప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ నీకే ఎందుకు జరిగాయి అని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు అర్థమైంది కదా అని చెప్పి అవి కర్మ సిద్ధాంతం అవన్నీ చదివిన తర్వాత అప్పుడు నాకు పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. పూర్వజన్మలో నువ్వు సాధనలో ఉన్నావు. ఈ జన్మ నీకు మ్యారేజ్ లేదు, ఈ జన్మలో అసలు నీకు పెళ్ళే లేదు రా బాబు. నీకు సాధనలో ఉండాలి నువ్వు. కానీ దేవుడేమో నువ్వు సాధనలో ఉండాలనుకుంటే నువ్వేమో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని ఆయన అడిగాడు.
పెళ్ళికి ముందు మీకు పెళ్ళి అయ్యే ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బాగా డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండాలి అంటే చాలా వచ్చాయి. అంటే వద్దు అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మనకు. కానీ మనకేం తెలుసు అండి, దేవుణ్ణి మనం బైపాస్ చేసి లేదు ఇది చేసుకోవడమే బెటర్ అని చెప్పి మనం మూవ్ అవుతాం. కానీ అక్కడ దేవుడు ఎలా చేయాలో అలా చేస్తుంటాడండి మనకు. అది పెళ్ళి అనేది అది సెట్ అవ్వదు చాలా రోజులు అయిన తర్వాత. ఇప్పుడు నా ఒక్కడికే అని కాదు, ఎవరికైనా కానీ ఒక్కొక్క తలరాతలో ఒక్కొక్కటి రాసి ఉంటుందండి. అంటే ఇప్పుడు నాకు ఆ గురువు గారు చెప్పేదాకా నాకు తెలియదు నా మ్యారేజ్ ఎందుకు డిస్టర్బ్ అయిందని చెప్పేసి. ఆ గురువుగారు క్లియర్గా చెప్పారు, నీకు మ్యారేజే లేదు అసలు ఈ జన్మలో, నువ్వు సాధనలో ఉండాలి, నువ్వు సాధనను పక్కన పెట్టి నువ్వు దీంట్లోకి వస్తే యూ హ్యావ్ టు గో త్రూ దిస్ లైఫ్ అని చెప్పేసి. సో ఆ రకంగా ప్రతి ఒక్క లైఫ్కి ఒక్కొక్క దేవుడు నిర్ణయించింది కొన్ని ఉంటాయి, అవి మనకు తెలియవు. చాలా పెద్ద పెద్ద గురువు లాంటి వాళ్ళే మనకు చెప్పగలుగుతారు. అప్పటి వరకు మనం అర్థం చేసుకోలేం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ కూడా టాపిక్ రిలేట్ చేస్తే మన కర్మకు, ఇట్ ఈస్ మై కర్మ, బేస్డ్ ఆన్ మై కర్మ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెండ్. సో కర్మ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మనం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్న ఆగామి కర్మ కూడా ఇప్పుడు వెంటాడక తప్పదు. ఈ జన్మలో కంప్లీట్ చేసుకోవాల్సిందే నేను, లేదా ఇంకో జన్మలో కూడా క్యారీ అవుతుంది. సో మొత్తానికి చేసిన పాపం ఎక్కడికి పోదు, మనెంబడే ఒక బ్యాగ్ లాగా క్యారీ అయ్యి వస్తుంది అంటారు. ఎస్, ఏ రోజు అయితే అన్ని పాపాలు తీసేసుకొని 0 and 0 చేసుకుంటామని అనుకుంటారో అప్పుడే మోక్షం పొందుతామా? మోక్షం పొందడం కాదు, అది ఒక పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ అక్కడ పోయి సుఖం ఎక్కువ అయిపోతే మళ్ళీ అది కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట మనకు. సో కంపల్సరీగా మోక్షం అనేది చాలా కష్టం అండి. ఏదో కొన్ని రోజుల గురించి మోక్షం అనేది కూడా ఉంటుంది మనకు. మనం చాలా మంచి పనులు చేసాం, కొన్ని రోజులు స్వర్గంలో ఉంటాం, మళ్ళీ అనుభవించాల్సిందే. అంతే, స్వర్గంలో ఉండడం వేరు, మోక్షం అనేది పొందడం వేరు. సో ప్రతి మనిషి అట్లీస్ట్ కలియుగంలో పొద్దున లేవగానే నేను ఈరోజు చనిపోతే నా పరిస్థితి ఏంటిది అనే రకంగా బతకాలి. అంటే నెగటివ్గా తీసుకోకండి. ద అల్టిమేట్ ఫ్యాక్ట్ ఈస్ దట్ మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. సో నేను నెక్స్ట్ మినిట్లో చనిపోతే నేను చేయాల్సిన పనులు చేస్తాను, నేను ఎవరికి తిట్టాను, ఎవరికి కొట్టను, ఏం కాదు, వైరాగ్యంలో ఉంటాను నేను. ఆ వైరాగ్యంలో బతకగలగాలి మనిషి. ఓకే, నెక్స్ట్ ఏంటిది కర్మ. నేను ఈరోజు ఎవరిని ఎట్లాంటి హింసించకూడదు, ఎవరిని దుఃఖ పెట్టకూడదు, ఏమీ ఇచ్చేయకూడదు, నేను దేవుని ధ్యానంలో ఉండే రకంగా చూసుకోండి. దేవుడికి మనం ఏమంటాము, ఈ రోజు కాదు ప్రతిరోజు ప్రతి క్షణము నీ ధ్యానం నుంచి బయటికి రాకుండా నన్ను చూసుకోండి. అంతకంటే ఇంకెక్కువ ఏం అడుగుతామండి అంటే, ఇక ఈ ఫిజికల్ వీటి గురించి అడగడం వేరు. నాకు డబ్బులు కావాలి, నేను కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టాలి, అవన్నీ అశాశ్వతం అండి. ఏది శాశ్వతం కావు. ఈ భూమి మీద ఉన్నాయి, సూర్యుని కింద ఉన్నాయి, ఏవి శాశ్వతం కాదు. మన ఇంట్లో వచ్చేది మన కర్మ మాత్రమే అనేది తెలుసుకోగలిగిన వాళ్ళు మాత్రం కర్మ సిద్ధాంతం గురించి ఆలోచిస్తుంటారు. సో మొత్తానికైతే మీరు ఫైనల్గా చెప్పింది అయితే నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒకసారి శ్మశానం వైపు చూడాలి, ఆ తర్వాత మనం చేసే పాపకర్మల గురించి ఆచితూచి అడిగి వేయాలి, ఆ తర్వాతనే నీ కర్మ మొత్తం తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ మరు జన్మ అంటూ ఉంటే కూడా ఇలాంటి నువ్వు చేసిన పాపకర్మలకు ప్రాయచిత్రం అనేది ఉండకుండా సజావుగా లైఫ్ సాగుతుందని అంటారు, అంతేనా? అవునండి, సజావుగా లైఫ్ సాగుతుంది. దీనిలో ఒక్క క్షణం గురించి నేను మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు మన వారణాసి వెళ్ళి ఉంటారు, వెళ్ళినరో లేదో నాకు తెలియదు. వెళ్ళారు ఎప్పుడైనా? కాశీ? లేదు, వెళ్ళలేదు. కాశీ మహాశ్మశానం అది. మళ్ళీ ఇంకోటి మన కామాఖ్యాదేవి టెంపుల్, తారాపీఠ్, అవన్నీ మహాశ్మశానాలు. అవన్నీ దేవుణ్ణి ఎందుకండి ఆ మహాశ్మశానంలో ఉంటారు? అదే ఒక టాపిక్, మరి తర్వాత మాట్లాడదాము తప్పకుండా. కానీ మీకు ఒకటి తెలుసో లేదో, శ్మశానంలో ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడా ఉండదండి. సరే, మరి మీరేమో పీస్ ఆఫ్ మైండ్ అంటున్నారు, కానీ లోపలికి వెళ్తేనేమో నెగిటివ్ ఎనర్జీ మనల్ని బట్టేస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే కొంత పోయిన వాళ్ళు మనకు నేను చూసింది అంటే మా గురువు గారి వెంట నేను కూడా వెళ్ళాను. అంటే ఇప్పుడు శ్మశానం పూజలు ఉంటాయి కదా, ఆ శ్మశానం పూజలు చూస్తే మనిషి అక్కడే చచ్చిపోతారు కొంతమంది. ఇప్పుడు మీకు చెప్తుంటారు కొంతమంది ఇలా అని చెప్పి, మీరు లైవ్గా టెలికాస్ట్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ శవ సాధన అనేది ఒకటి ఉంటుందండి. శవ సాధన అంటే శవం మీద కూర్చొని సాధన చేయడం, అది తాంత్రిక మార్గంలో. అండ్ ద రిజల్ట్ విల్ బి వెరీ సూన్.
రిజల్ట్ అనేది ఎందుకు మన వేదాలలో కూడా ఒక ఇది ఉంది, ఒక ఒక కథ ఉంది చిన్నగా, వేదాలలో కాకుండా లేకపోతే ఎక్కడో చదివాను నేను. అందులో ఏంటంటే వాళ్ళ కొడుకు వాడు దానికి ఏమంటాము మందబుద్ధి, కొడుకు మందబుద్ధి ఉంటాడు. వీడు ఎట్లా బతుకుతాడు రా బాబు అని చెప్పేసి వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, శ్మశానానికి తీసుకెళ్ళి నేను ఇట్లా పడుకొని ఉంటాను, నా మీద కూర్చొని నువ్వు ఈ మంత్రం జపం చేస్తుండు అని. నేను చెప్పేదాకా నువ్వు ఆగొద్దు అని అంటది. వాడు బాగా డీప్గా చదువుతుంటే ఆమె చనిపోతుంది. అయినా చాలా పెద్ద పండితుడు తర్వాత. సో తాంత్రిక విద్యలు అక్కడ కూడా దేవుడే ఉన్నాడు కదా. సో అంటే ఆ తాంత్రికం అది వేరు, కానీ నాకు అక్కడ నేను అనుభవించింది ఏంటిదంటే అక్కడ ఉన్న పీస్ ఆఫ్ మైండ్ మళ్ళీ ఇంకెక్కడే ఉండదు. అందుకని చెప్పి దేవుడు అక్కడ ఉంటాడేమో అనిపిస్తుంది నాకు. అన్ని రకాలుగా ఉంటాయి, అన్నిటినీ ఆ శివుడే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఆ శివుడు అక్కడ లేకపోతే ఆ పిశాచ గణాలు అవన్నీ ఎక్కడెక్కడో తిరిగి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అక్కడ దేవుడు కూర్చొని కంట్రోల్ చేస్తుంటాడు. కానీ మంచి బుద్ధితో మనం అక్కడ శ్మశానంలో కూర్చున్నా కానీ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి అది. సో మొత్తానికి కర్మ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారు సార్. మొత్తానికి ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే శ్మశానంలో ఉంటుంది. సో మరి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మరి ప్రశాంతత ఉంటుంది అనేది నేను మీకు చెప్పేది ఏంటిదంటే సంసారీలకు మాత్రం కాదండి. సంసారం చేసే వాళ్ళకు సంసారం గురించి కాదు. ఏదో మనం ఇంకా సంసారం నుంచి బయట ఉన్నాము, మనకు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు మాత్రం అట్లాంటి దీక్షలు మనం తీసుకోవచ్చు. కానీ సంసారంలో ఉన్నప్పుడు మాత్రము అట్లాంటి ధైర్యం చేయకండి. నేను చెప్పినట్టుగా దూరం నుంచి చూడండి, దాన్ని చూస్తే మీకు వైరాగ్యం వస్తుంది, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖేష్ గారు, ఇన్ని మంచి క్వశ్చన్స్ అడిగినందుకు. సో మాకు కూడా కర్మ గురించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. అసలు ఏ కర్మ పట్ల ఎలా ఉండాలి, ఏది క్యారీ అవుతుంది, ఏది క్యారీ కాదు, ఇప్పుడు మనం చేసేది కూడా దాన్ని తొలగించుకోవాలంటే ఎలా అని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.